హాయ్ నా జీనియస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? క్యూఏ ఏఐ విజర్డ్స్లో మరో కొత్త అడ్వెంచర్కి అందరికీ స్వాగతం. నేను మీ హోస్ట్. మరి చూసారా ఇక్కడ నా పక్కన ఎవరున్నారో? ఇదిగో మన సైపప్ మీకు హాయ్ చెప్తున్నాడు. ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన వెబ్సైట్ రోబోట్ను తయారు చేయబోతున్నాం. చాలా సరదాగా ఉంటుంది. సరే, ఒక ఫనీ క్వశ్చన్ అడుగుతాను. వెబ్సైట్లో కూడా ఎప్పుడైనా కడుపు నొప్పి వస్తుందా? అంటే కొన్నిసార్లు అవి సరిగ్గా పనిచేయవు కదా. అయ్యో, బటన్ నొక్కితే పనిచేయదు, పేజీ లోడ్ అవ్వదు, ఇలాంటివి జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని కనిపెట్టి మనకు చెప్పడానికే మనం ఒక సూపర్ రోబో హెల్పర్ని తయారు చేయబోతున్నాం. మన రోబోట్ని తయారు చేయడానికి మన దగ్గర ఒక ట్రెజర్ మ్యాప్ ఉంది. చూస్తారా? ఈ మ్యాప్లో ఉన్న ఒక్కో స్టెప్ని ఫాలో అవుతూ మనం మన రోబోట్ను బిల్డ్ చేసేద్దాం. రెడీనా మరి అడ్వెంచర్కి? వావ్, చాలా బావుంది. సరే, ముందుగా మన రోబో ఫ్రెండ్ని కలుద్దాం. తన పేరు సైప్రస్. సైప్రస్ చాలా స్మార్ట్ తెలుసా? అది ఏం చేస్తుందంటే ఒక వెబ్సైట్తో వీడియో గేమ్ ఆడినట్లు ఆడుతుంది. అంటే బటన్స్ క్లిక్ చేయటం, అక్కడున్న ఫామ్స్లో పేరు రాయటం, ఇలాంటివన్నీ చేసి వెబ్సైట్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అని కనిపెడుతుంది. భలే ఉంది కదా? మన రోబోట్ని తయారు చెయ్యాలంటే మనకు కొన్ని మ్యాజిక్ టూల్స్ కావాలి. ఫస్ట్ది Node.js. దీన్ని మన రోబోట్కి కావలసిన పవర్ ప్యాక్ అనుకోవచ్చు. అంటే ఫ్రెష్ బ్యాటరీస్ అన్నమాట. రెండవది VS కోడ్. ఇది ఒక మ్యాజిక్ డ్రాయింగ్ టేబుల్ లాంటిది. దీనిమీదే మనం మన రోబోట్కి ఏం చేయాలో రాసి చెప్తాం. అన్నింటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి రెండు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన రోబోట్ కోసం ఒక సూపర్ క్యూట్ ఇల్లు కట్టేద్దామా? దానికోసం మనం VS కోడ్ అనే మన మ్యాజిక్ డ్రాయింగ్ టేబుల్ని ఓపెన్ చేసి కొన్ని మ్యాజిక్ స్పెల్స్ అంటే కమాండ్స్ వాడబోతున్నాం. మన ఫస్ట్ మ్యాజిక్ స్పెల్ రెడీనా? అదే npm init -y. ఈ స్పెల్ ఏం చేస్తుందంటే మన రోబోట్కి కావలసిన పార్ట్స్ అన్నింటికీ ఒక షాపింగ్ లిస్ట్ లాంటి ఫైల్ని రెడీ చేస్తుంది. దాని పేరే package.json. చూసారా, మన సైపప్ కూడా ఈ స్పెల్ చెప్తోంది. నెక్స్ట్ మ్యాజిక్ స్పెల్ వచ్చేసింది. అదే npm install cypress dash save dash dev. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. ఇది మన సైప్రస్ రోబోట్ని ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి మనం కట్టిన ఇంట్లోకి అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి తీసుకొస్తుంది. వావ్, మన సైప్రస్ రోబోట్ ఇంటికొచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలైన మ్యాజిక్ టైం. మన ఫైనల్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ స్పెల్. ఇది మన రోబోట్ని నిద్రలేపడానికి. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మన మెమరీ లాక్ సిస్టమ్ వాడదాం. రెడీనా? రైమ్, ఆట మొదలు పెట్టాలంటే ఈ కమాండ్ వాడాలంటే. ఇప్పుడు చేతి కదలిక, ఒక పెద్ద తాళం చెవిని ఇలా గట్టిగా తిప్పుతున్నట్లు చేయండి. ఇప్పుడు అందరం కలిసి సైపప్తో పాటు చెప్దాం. npx cypress open. yes, మన రోబోట్ మేల్కొంది. సూపర్! మన రోబోట్ మేల్కోగానే ఊరికే కోచొద్దు తెలుసా? అది చాలా తెలివైంది. తనంతట తానే తన కోసం కొన్ని రూమ్స్ కట్టేసుకుంటుంది. అవే స్పెషల్ ఫోల్డర్స్ అన్నమాట. పదండి, తన కొత్త ఇంట్లోకి వెళ్ళి ఏమేమున్నాయో చూద్దాం. చూడండి, మన రోబోట్ ఇంట్లో ఈ 4 రూమ్స్ చాలా ఇంపార్టెంట్. E2E అనే రూమ్లో అది ఆడే అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. ఫిక్స్చర్స్ అనేది ఒక ట్రెజర్ బాక్స్ లాంటిది. అందులో టెస్టింగ్ కోసం కావాల్సిన డమ్మీ డేటా ఉంటుంది. సపోర్ట్ రూమ్లో తనకు హెల్ప్ చేసే టూల్స్, స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఇక ఫైనల్గా cypress.config.js. ఇది రోబోట్ రూల్ బుక్ అన్నమాట. ఎలా నడుచుకోవాలో ఇందులోనే రాసుంటుంది. మీకు తెలుసా, ఒకప్పుడు పాత రోజుల్లో సైప్రస్ని ఇన్స్టాల్ చేస్తే దాని పార్ట్స్ అన్నీ కంప్యూటర్లో చెల్లాచెదురుగా పడిపోయేవి. చాలా మెస్సీగా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఎంత స్మార్ట్గా చేస్తున్నామో చూడండి. మనం వాడే ఈ కొత్త పద్ధతిలో మన రోబోట్ చక్కగా తన సొంత ఇంట్లోనే ఉంటుంది. దీనివల్ల మన వర్క్ చాలా క్లీన్గా, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇది చాలా మంచి అలవాటు. టెస్టింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి మన సైపప్ ఇప్పుడొక చిన్న స్టోరీ చెప్తుంది. విందామా? ఒకసారి మన సైపప్ ఒక లెగో టవర్తో కట్టిన వెబ్సైట్ని చూసింది. కాని ఆ టవర్ కొంచెం వంకరగా ఉంది. ఒక బటన్ అస్సలు పనిచేయట్లేదు. వెంటనే సైపప్ ఆ వెబ్సైట్ చేసిన వాళ్లకి ఒక రిపోర్ట్ కార్డిచ్చి హెల్ప్ చేసింది. చూసారా, మన రోబోట్ ప్రాబ్లమ్స్ని ఎలా కనిపెట్టి హెల్ప్ చేస్తుందో? సరే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నామో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. మన బ్రెయిన్కి ఒక చిన్న బూస్ట్ ఇద్దామా? ఇదిగో, మన సైపప్ కూడా మనల్ని చీర్ చేస్తోంది. రెడీనా క్విజ్కి?
ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్. మన రోబోట్ పని చేయడానికి కావాల్సిన మ్యాజిక్ పవర్ ప్యాక్ ఏంటి? ఆప్షన్స్ చూద్దామా? ఒక బ్యాటరీనా, ఒక శాండ్విచా, లేక ఒక టాయ్ కారా? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ బ్యాటరీ, అంటే Node.js. సూపర్బ్. రెండవ ప్రశ్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన రోబోట్ని నిద్రలేపడానికి మనం ఏ మ్యాజిక్ స్పెల్ వాడతాం? గుర్తుందా మన మెమరీ లాక్ సిస్టమ్? చెప్పండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ NPX Cypress Open. మీరందరూ రాక్స్. మనం ఈరోజు చేసిన ఈ అద్భుతమైన సాహసాన్ని కేవలం 3 సింపుల్ స్టెప్స్లో గుర్తుపెట్టుకుందాం. మొదట మీ పవర్ ప్యాక్ Node.js మరియు డ్రాయింగ్ టేబుల్ VS కోడ్ తీసుకోండి. రెండవది npm ఇన్స్టాల్ Cypress లాంటి మ్యాజిక్ స్పెల్స్ వాడి రోబోట్ని బిల్డ్ చేయండి. ఇక మూడవది NPX Cypress Open అని టైప్ చేసి ఫన్ స్టార్ట్ చేయండి. అంతే, చాలా సింపుల్. వెళ్లే ముందు మీకోసం ఒక సూపర్ కూల్ ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? VS కోడ్లో ఒక మ్యాజిక్ హెల్పర్ ఉంటుంది తెలుసా? మనం సైప్రస్ కోసం స్పెల్స్ టైప్ చేస్తుంటే అదే మనకు హింట్స్ ఇస్తుంది. భలే ఉంది కదా? దీన్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుతో మీరందరూ అఫీషియల్గా రోబోట్ బిల్డర్స్ అయిపోయారు. కంగ్రాచ్యులేషన్స్, మీరందరూ చాలా బాగా చేశారు. సరే మరి, నేను మన సైపబ్ మీ దగ్గర్నుంచి సెలవు తీసుకుంటున్నాం. మరో అద్భుతమైన కొత్త లెర్నింగ్ అడ్వెంచర్తో మిమ్మల్ని కలవడానికి మేము QA AI విజర్డ్స్లో ఎవరు చూస్తూ ఉంటాం. అప్పటిదాకా కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బాయ్.